ఈ సినిమా తీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత మదనపడ్డారో, ఎంత కష్టపడ్డారో సమీపంతో చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్న మాట. ఎందుకంటే భగవంతుడు ఊరికనే వచ్చేసి ఇదిగో తీసుకుంటారా అని అందరికీ తల్లి వెళ్ళిపోడు. కాలుస్తాడు, నిప్పుల్లో కాలుస్తాడు, సుత్తి దెబ్బలు కొడతాడు, అవన్నీ భరిస్తుంది. అది ఆయన ఎన్నుకున్న బంగారం. ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆభరణం చేయగలడు కన్నప్ప లాంటి సినిమా తీసి. అటువంటి సినిమా తీయడానికి ఉద్యుక్తుడైనటువంటి ఆ వ్యక్తి తీసినటువంటి కంటెంట్ ఏంటంటే శివభక్తి. 30-40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి శివతత్వాన్ని, భక్తితత్వాన్ని, దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీ అందరికీ చేతులెత్తి శిరసావహించి మీరు నమస్కరించి, వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి, అల్లరి మాత్రం చేయకండి. ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా చేరాలి, ప్రతి గుండెలో చేరాలి, ప్రతి మనస్సుకి చేరాలి. అటువంటి చేరాల్సినటువంటి కొంచెం ప్రతివాడి హృదయంలో చేరాలి. ప్రతివాడి హృదయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దీపాన్ని వెలిగించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ సినిమా దిగ్విజయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పైగా ఈ సినిమా ఎందుకు ఆడాలని నేను కోరుకుంటున్నాను అంటే